అంగరంగ వైభవంగా విరాజిల్లబోతూ ఉన్నది. అందరికీ సాదర స్వాగతం, శుభ స్వాగతం, శుభాకాంక్షలు, శుభాభినందనలు. మన శ్రీకృష్ణదేవరాయల వారు అఖండ తేజోతో వారు అఖండ దిగ్విజయ యాత్రను పూర్తి గావించుకొని పుత్తూరు కడ విజయ స్తంభమును నాటి శత్రు కుత్తుకలను కరకర నరికిన కత్తులను కావేరీ నదీ తరంగములలో సుస్నాతమునర్చి భువన విజయ సభా మధ్యమమున వారు ఆసీనులై ఉండడం ముదావహం, గర్వకారణం, పర్వకారణమై ఉన్నది. ఇటువంటి మహోదయమైనటువంటి సుందరమైనటువంటి వేళ వారు గతములో అనేక యుద్ధములలో మదమెక్కినటువంటి మత్త గజేబ శార్ధూలాలన్నింటినో కూడా ఒంటి చేత్తో సంహరించినటువంటి వారు నేడు భువన విజయాన సాహితీ సభలో మత్తేబములు, ఉత్పలమాలలు, చెంపకమాలలు, శార్ధూలములు, మత్తేబములు మొదలైనటువంటి పద్య రాజములతో మనసును ఆహ్లాదపరుచుకునేటువంటి దిశగా వారు ఈ భువన విజయ సాహితీ సభను ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం. సాక్షాత్ ఆ కృష్ణదేవరాయల వారిని ఈ సభా మధ్యమున మీ అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాను. పరిచయం అక్కరలేనటువంటి మహారాజులు, చక్రవర్తులు వారు సాహితీ సమరాంగణాధీరులై సాహిత్య సేవలందిస్తూ తెలుగు భాషకు తనదైనటువంటి శైలిలో ఉన్నతోన్నతమైనటువంటి ఆసనాన్ని అధిరోహించే దిశగా పరిపాలన చేస్తున్నటువంటి, సుపరిపాలన అందిస్తున్నటువంటి, జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయల వారికి ఇదే సాదర స్వాగతం. అప్పాజివర్య, ఈ అఖండ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి ప్రధాన సలహాదారుగా, మహామంత్రిగా, మాకు చేదోడు వాదోడుగా వెన్నంటి ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీకు సహస్రద అభివాదములు. రణతంత్రపు జిత్తులతో, రాచరికపు టెత్తులతో సదమదమో మా మదిని రంజింపజేయడానికి అష్టదిగ్గజ కవీంద్రులను సభ ఏర్పాటు కావించినారు కనుక ఈ భువన విజయ సభా మండపమున ఈ కవి పండితుల పద్య రసాస్వాదన చేత పద్య మధురి మరుగ్రోలి మా మనస్సు ఆనంద డోలికల్లో తేలియాడవలనని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయవలసింది కనుక ఈ సభాసదులందరికీ ఈ కవి పండితులను పరిచయం గావించుడు అప్పాజివర్య. చిత్తం మహారాజా, భువన విజయాన కొలువై ఉన్నటువంటి ఈ అష్టదిగ్గజ కవులకు సాటైనటువంటి కవులు ఇలలో లేరు. భువన విజయానికి సాటి సమానమైనటువంటి సభ మరొకటి ఎక్కడనూ లేదు అని తెలుపుటకు అతిశయోక్తి లేదు, అనడంలో ఎంత మాత్రమూ సందేహము లేదు. భువన విజయ సభలో ఆసీనులై ఉన్నటువంటి అష్టదిగ్గజ కవులలో మొదటగా మా ముందు అటువైపు కూర్చున్నటువంటి వారు ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దనామాత్యుల వారు, మను చరిత్రమును రచించినటువంటి వారు. వారి పక్కనే ఆసీనులై ఉన్నటువంటి వారు మాదయ్య గారి మల్లన గారు రాజశేఖర చరిత్రమును విరచించినటువంటి వారు. వారి పక్కనే ఆసీనులైనటువంటి వారు అయ్యలరాజు రామభద్రులు గారు రామాభ్యుదయం అనేటువంటి ప్రబంధమును ప్రకటించినటువంటి వారు. వారి పక్కనే ఆ చివర ఆసీనులైనటువంటి మూర్ధన్యులు వారు పింగళి సూరణ గారు కళాపూర్ణోదయమును ప్రభవించినటువంటి వారు. వామపక్షమున మాకు ఇటువైపు కూర్చున్నటువంటి, ఇప్పుడు నిలుచున్నటువంటి ఈ కవి వరేణ్యులు నంది తిమ్మన గారు. వారు పారిజాతాపహరణము అనేటువంటి మహాకావ్యమును రచించినటువంటి వారు. ముక్కుపై బహు పసందైనటువంటి పద్యమును ఆలపించినటువంటి వారు ముక్కు తిమ్మనగా ప్రసిద్ధులు. వారి పక్కనే ఆశీనులైనటువంటి వారు రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయము అని రాజాస్థానమును ధిక్కరించినటువంటి మహాకవి. సాక్షాత్ శ్రీకాళహస్తీశ్వరుని దర్శన భాగ్యము చేతనే
వారి చెంత ఆస్థాన కవిగా విరాజిల్లుతున్నటువంటి మహాకవులు శ్రీ ధూర్జటి గారు. అటుపై వారి పక్కన కూర్చున్నటువంటి ప్రస్తుతం నిలుచున్నటువంటి వారు రచించినటువంటి వసు చరిత్రము ఎంత అద్భుతమైనటువంటి కావ్యం. వారి పేరు భట్టుమూర్తి గారు. రామరాజ భూషణుడుగా ప్రసిద్ధి గావించినటువంటి వారు మా ఆస్థానమున భట్టుమూర్తిగా ముద్దుగా పిలుచుకుంటాం. అటు చివర తెనాలి రామకృష్ణుడు, రామలింగడుగా ప్రసిద్ధిగాంచినటువంటి కవి వరేణ్యులు వికట కవి. వారు సభకు రావలసి ఉన్నది. ఆలస్యానికి కారణమేమిటో వచ్చిన పిదప మనం విచారిద్దాం. అయ్యా కవివర్య, ఆగండి ఆగండి ఆగండి. ఏమిటో కృష్ణరాయల వారి సభ ప్రారంభమైనది అనుకుంటూనే ఉన్నాను, వస్తూనే ఉన్నానులే. అంటే మీకు నన్ను దాటి ముందుకు వెళితేనే సభలోకి అనుమతి కదా. ఆహా, ఏమిరా నీ సాహసము! రామకృష్ణుల వారిని అడ్డగించేటంత వాడివా నువ్వు? లేదు ప్రభు, ఏదో కవివర్యులు కదా అని. పూరించగలిగేటువంటి కవితా సమస్యను ప్రభు, కవులు పూరించవలసిన సమస్య భక్తుడిలో కదా. ఏమిటో ఈ సమస్య? ఏమీ లేదు ప్రభు. కుంజర యూనము దోమకుతువచ్చన్. ఏమిటి మతుండే మాట్లాడుతున్నావా? కుంజర యూనము దోమ గొంతులోకి ప్రవేశించిందట. ఏనుగుల గుంపు దోమ గొంతులో దూరిందట. సరిగ్గా చెప్పారు ప్రభు. మహారాజుల వారికి అభివాదములు. అలసాని పెద్దలందరి కవిలందరికీ ఆపాద నమస్కారములు. రామకృష్ణ కవి ఆలస్యానికి కారణం వస్తూనే ఉన్నాను ప్రభు. సాహితీ సమరాంగణ సార్వభౌములుగా ఇందరు కవి పండితులను పోషిస్తున్నటువంటి సామ్రాజ్యం నందు బోడి భటుడికి కూడా సాహిత్య జ్ఞానం ఉంటుంది ప్రభు. రామకృష్ణ కవి భటుడేమిటి, సాహిత్య పరిజ్ఞానం ఏమిటి? అవును ప్రభు, నేను సభలోకి ప్రవేశిస్తుండగా మన భటుడు కుంజర యూథంలో వచ్చినట్టు నాకు సమస్య సంధించున్నాడు ప్రభు. మీరు ఇచ్చినటువంటి సమస్య పూర్ణము వేల ద్వారా మాకు అందింది. మహామంత్రి, ఏదో భటుడు కదా అని అలా వాయించాల్సి వచ్చింది మహామంత్రి. అవునా? వచ్చింది రామకృష్ణ కవి మహారాజా, అదే సమస్యను మేము ఇచ్చినచో భారతాత్మలో పూరించగలరా మీరు? మహారాజు గారు ఆజ్ఞాపించిన తర్వాత తప్పకుండా అవశ్యం చేయగలరు. కుంజర యూథంలో దోమ గుర్తులకు వచ్చింది. ఏనుగుల గుంపు దోమ గుర్తులోకి ప్రవేశించినది కదా. మరి మహాభారతార్థంలో దీన్ని పూరిస్తున్నాను మహారాజా. అటుని రంజన చెడి పాండవులై భంజనులై విఘటుపల్లి అగట సంజయ విధినేమో కుంజర యూథంబుదో పాండవులు అజ్ఞాతవాసనందు 12 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకొని 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో ఈ ఏనుగుల గుంపు వంటి పాండవులందరూ చిన్న దోమ గుంపుక లాంటి విరాట మహారాజు రాజ్యంలో వసించున్నారు కదా ప్రభు. ఆ అర్థంలో నేను పూజించాను. అద్భుతం, అత్యద్భుతం రామకృష్ణ కవి. మీరు వికారాన్ని నిరూపిస్తున్నారు. ఆశీర్వదించండి. ధన్యుడు మహారాజా, ధన్యుడు. సువిశాల విజయనగర సామ్రాజ్య చక్రవర్తులమైన మేము మా మాతృభాష కన్నడైన తెలుగన్నా మాకు అత్యంత ప్రేమాభిమానములు. తెలుగు భాషలో కవి పండితులను పోషించడమే గాక స్వయంగా ఆముక్తమాల్యదనే గ్రంథాన్ని రచించిన కవి చక్రవర్తులము మేము. అందుకే తెలుగదెలయన్న దేశంబు తెలుగు, తెలుగదెలయన్న దేశంబు తెలుగు, ఏలు తెలుగు వలపుండ తెలుగు కన్నా. పండితులారా, అప్పాజోర్య ఎల్ల నృపులు కొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు
తెలుగు లెస్స దేశ భాషలందు తెలుగు లెస్స. లెస్స కలిగి దేశ భాషలందు తెలుగు లెస్స. ఆంధ్ర కవిత పితామహ సంఘటన. ముందుగా మీరు ఈ ప్రజలను ఉద్దేశించి ఈ సభను రంజింపజేయవలసిందిగా మీ మనచరిత్రలో అద్భుతమైన పద్యరాజును వినిపించగలరా? అవశ్యము మహారాజా. భువనగిరి సాహిత్య సభకు జయము కలుగునట్లు సరస్వతీమాత నమస్కరించునుగాక. మహారాజా, మనుచరిత్రమును మహాప్రబంధము నుండి నేను రచించిన మనుచరిత్రమును మహాప్రబంధము నుండి ప్రవరుడు హిమాలయాలను దర్శించిన సందర్భంలో వర్ణించినటువంటి పద్యమును వివరించెదను. అటులనే అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చెరక్కరేను కరకంపిత సాలము శీత శైలమున్. అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సర జరీ పటల ముహుర్ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చెరక్కరేను కరకంపిత సాలము శీత శైలమని మీరు హిమవన్న పర్వతాన్ని వర్ణిస్తుంటే మేము ప్రత్యక్షంగా హిమాలయాల్లో దీని అనుభూతిని కలిగించారు. అల్లసాని పెద్దరాజ, అద్భుతం, అత్యద్భుతం మీ పద్యరాజు. ఇక మహారాజా, వారు ప్రకటించిన పద్యంలో మృదంగ ధ్వానం స్వయిస్తూ ఉన్నది కదా. ముహుర్ముహుర్లుట ధవంగ తరంగ మృదంగ నిస్వన. ఆహా, తాతగారు ఈ సభామధ్యమున ఆ మృదంగము లేని లోటుని కూడా తీర్చి ఉన్నారు. చక్కగానే వాయించినారు. రామకృష్ణ కవీంద్ర, మీ సమయస్ఫూర్తి కలిగిన అద్భుతం. ఈ మృదంగం అనగానే గుర్తొచ్చేవారు సాక్షాత్తు పరమశివుడు. ఆ పరమశివుని మీద అద్భుతమైన పద్యాలు రచించిన మా మాదయ్య గారి మన్ననార్య ఒక అద్భుతమైన పద్యాన్ని వినిపించండి. కార్తీక మాసము విశేషమున పరమశివుడికి విశేషమైనటువంటి మాసము. అవశ్యము ప్రభు. కడలేని సంసార జగతిలో మునిగిన జనుల పాలిటిన అవశ్యపు సేవ. వాహ్ వాహ్. కడుదూరమయ్యున్న కైవల్య సీమకు చక్కని పెనుత్రో అవశ్యపు సేవ. అద్భుతం. అతిభోగ భాగ్యంబులను ఉద్యయంబుల సరుల గూర్చిన కోవ శంభు సేవ. వాహ్ వాహ్. సకలాగమ జ్ఞాన సారమహీ జాతా జాతంబులో చేవ శంభు సేవా. నిరవధిక క్రూర పాతక దురవగాహ గహనా సముద్ర గంధర్వదంగ సకసికామణి తేవ శంభు సేవా. సద్గుణ లతాంతములతీవ శంభు సేవా. వాహ, అద్భుతం, అత్యద్భుతం. కార్తీక మాసంలోని శివుని మా కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపించారు మల్లనార్య. అద్భుతం. మల్లనార్యుల వారు ప్రతి పాదమునందు చెంబును సేవించినారు. వారికి ఈ మధ్య కాలములో చెంబు సేవనం ఎక్కువైనదేమన్నట్టుగా తోస్తున్నది మహారాజా. రామకృష్ణ కవి కొద్దిగా మీకు అతి అవుతున్నట్టున్నది. ఏమి లేదు, తాతల వద్ద మనమని గుప్పిగంతులు చెల్లక మరి ఎక్కడ చెల్లుతాయి? రామకృష్ణ కవి వారన్నది చెంబు సేవ కాదు, శంభు సేవ. శంభుడు అనగా సాక్షాత్తు పరమేశ్వరుడు కదా. ఈ కార్తీక మాస సందర్భంగా ఆ పరమేశ్వరుణ్ణి మన కళ్ళ ముందు ఉంచారు. వారు శంభు సేవ చేశారు, చెంబు సేవనం కాదు. అంతే మహారాజా, ఏదో సభాసదులను ఆనంద సంద్రమున ముంచుటకే కదా నా ప్రయత్నం ఎప్పుడూను. మీ ప్రశంస కడుంగడ అభినందనీయం. రామాభ్యుదయాన్ని రచించిన అయ్యల రాజు రామభద్ర కవి సీతను వెతకడానికి హనుమంతుడు లంకకు వెళ్ళిన సందర్భంలో హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన ఒక అద్భుతమైన పద్యరాజమును తమరు వినిపించగలరా? కృష్ణరాజేంద్ర, సీతాన్వేషణకై వెళుతున్న హనుమ
సముద్ర లంఘనాన్ని ఏ విధంగా చేయుచున్నాడో వివరించను వినండి. తన చూపంబుది మీద దాచి శరణధ్వంద్వంబు రక్కించి వంచిన చెంచద్భుజముల్ సముత్కట కటీ సీమంబు నంబూంచి తోకన భోవీదికింబెంచి అంగులు నిలియంగా పెట్టి భిట్టూది గక్కున్న నక్కండ అడంగ తొక్కి పైకి కుప్పించి లంఘించుచో. అద్భుతం, అద్భుతం. మీ పద్యం మీరు చదువుతుంటే, మీ పద్యాన్ని వింటుంటే మేము కూడా సాక్షాత్తు సముద్రం ఒడ్డు నిలబడి హనుమంత్ దర్శనం గావించారు మాకు. అద్భుతం మహాకవి, అద్భుతం. మహారాజా, నిజమే. ఆ పద్యం వింటున్నంతసేపు హనుమంతుడు సముద్రాన్ని లంఘించినటువంటి తీరు కళ్ళ ముందు దృశ్యమానమైనది. నాకైతే నవ్వు ఆపుకోవడం సాధ్యం కావడం లేదు మహారాజా. మల్లన్న గారేమో కడలేని సంసార జలది అంటూ ఈ సంసార సాగరాన్ని తరించడం కష్టము అన్నారు. ఇటు రామభద్రుల వారేమో ఒక్క గెంతుతోనే సముద్రాన్ని హనుమంతుడు లంఘించినాడని చూపించినారు. ఈ లెక్కన చూస్తే సముద్రం సాంసారికులందరూ ఈ సంసార సాగరాన్ని తరించాలంటే హనుమంతులై కుప్పిగంతులు వేస్తే సరిపోతుందో ఏమో, తోక నభోవీధికి పెంచితే సరిపోతుందో ఏమో మహారాజా. మీ సమయోచిత వ్యాఖ్యానం అద్భుతం రామకృష్ణ కవి, అత్యద్భుతం. వికట కవి అనిపించుకున్నారు. కల్పనా కథలతో కళాపూర్ణదే ప్రబంధాన్ని రచించిన పింగళి సూరనార్య, మీ అద్భుత పద్యరాజమును వినిపించండి. మహాప్రభు, కవివరేణ్య, మీరు చారు చక్షువులు అనగా అందమైన కన్నులు కలవారు అని అర్థం. అది మీ అభిమానం. మా మంత్రి గారు చార చక్షువులు అనగా గూఢచారులే ఆయనకు కన్నులు. చారచక్షువులు నీవు చోర చక్షువువి. ఏదో తాతల గారి దగ్గర కదా ఈ చోరత్వం అంతా. అవును నాయన, నువ్వు అందరి కవులను అవమానిస్తున్నావు కాబట్టి ఈ మాట అన్నాను. అవమానం? అయ్యో, అపార్థం చేసుకున్నట్టున్నారు కవివర్యులు. అవును రామకృష్ణ, నీవు రామలింగడివి కదా. రాయల వారి యొక్క అనుగ్రహం కోసం నీ నామమును మార్చుకొని సభకొచ్చావు. అనగా రామలింగడివి రామకృష్ణుడు అయినావు. ఎందుకు? ప్రభువుల వారి అనుగ్రహం కోసం. కాలముతో పాటు మారకపోయినా మనమును ఏ మారేదము కనుక నామమును మార్చుకున్నట్టు తప్పేమున్నది మహాకవివర్య. నాయన మనవడా కూర్చో. మహాప్రభు, మీ కార్తీక మాస ఆతిథ్యం ఎలా ఉన్నదంటే సెలవియండి. పెరియాల్ వారి ఆ ఆతిథ్యము వలె ఉన్నది. అద్భుతం, అద్భుతం సూర్యనార్య, అద్భుతం. ఆ నిష్ఠానిధి గేహసీమ నడురేయి ఆలించినన్ మ్రోయు ఎంతే నాగేంద్ర శయాను పుణ్య కథలున్ దివ్య ప్రబంధానుసంధాన ధ్వానము నాస్తి శాఖ బహుత నాస్తి ఉష్ణత నాస్తి ఓదన సౌష్ఠవం చ కృపయా భోక్తవ్యం అను పల్కులన్ ఆ నిష్ఠానిధి గేహసీమా. కవివరేణ్య, సూరనార్య చెప్పండి. వడ, సాంబారు, పూరి, దోశ. వడ, సాంబారు, పూరి, దోశ అన్యార్థాలలో వచ్చేటట్టుగా కార్తీక మాస శివభక్తి తత్పరతను పద్యంలో వివరించవలసిందిగా. మహాప్రభు, మా పారిషదులకు ఈ వడ, సాంబారు, ఈ దాక్షిణాత్య భోజనములు, పూరి, దోశ కొంచెం ఔత్తరాహ్యమైన ఆంధ్ర భోజనములు చాలా ఇష్టము. అయినా మీరు శివపరముగా చెప్పమన్నారు కాబట్టి సంగ్రహంగా చెప్తాను. సమయం యొక్క అభావాన్ని దృష్టిలో పెట్టుకొని సంగ్రహంగా చెప్తాను. ఆ పదాలకు ఆ అర్థం రాకుండా కార్తీక మాసం కాబట్టి శివపరంగా చెప్తాను. మానీయులారా చెప్పండి తాతగారు. వడ వచ్చేసింది. వడ కట్టిన పిల్లలు, అమ్మాయిలు, చిన్న చిన్న పిల్లలు పావడాలు కట్టుకొని వడ
కట్టిన పిల్లలు సాంబారుద్రాయనుచును. ఆహా. సాంబార్ వచ్చింది. రుద్రాయనుచును. ఇందులో సాంబార్ కూడా వచ్చేసింది. ఆహా, పావడలో వడ వచ్చింది. పావడగట్టిన పిల్లలు సాంబారుద్రాయనుచును. సాంబార్ వచ్చేసినది. దోసెడు పూలతో దోసె. దోశ కూడా వచ్చేసినది. దోశ కూడా పిల్లలు అర్థమవుతున్నదా? వినండి. దోసెడు పూలతో భక్తి భక్తి ప్రపూరితులై పూజించి. పూరి పూరి ప్రపూరితులైతు. వారేవా పూరి కూడా వచ్చింది. మొత్తం మళ్ళీ ఒకసారి చెప్తాను మహాప్రభు. పావడగట్టిన పిల్లలు సాంబారుద్రాయనుచును, దోసెడు పూలతో భక్తి ప్రపూరితులై పూజించిరి. మహాప్రభు, మీ అనుగ్రహంతో మాకు అటువంటి విందు భోజనాలన్నీ కూడా లభ్యమవుతూ ఉన్నాయి. అద్భుతం. మీ యొక్క ఆంధ్ర భాషాభిమానం మీ పుస్తకంలో మీరు ఎలా వివరించారంటే, ఎన్నని గుర్తునన్న వినుమేమును దాల్చిన మాల్యమిచ్చున పిన్నది రంగమందైన పెండిలి చెప్పుము, మున్ను గొంటినే వన్నన దండనొక్క మగవాడిడ, నేను తెనుంగు రాయడన్ కన్నడ రాయ అక్కొలువగప్పు ప్రియాపరిభుక్త భాక్కధన్ అని మీరు ఆముక్తమాల్యదలో ప్రశంసించారే. అవునవును. మీరు కన్నడ రాయలు, మా ఆంధ్ర మహావిష్ణువు తెలుగు రాయడు. మాకు ఇరువురు సమానమే మహాప్రభు. అది ఎంత మీ అభిమానం వరేణ్య. అద్భుతం. ఈ మహారాజా, ఇది కదా తెలుగు భాష గొప్పదనము, తెలుగు భాష తీయదనము. పొద్దుటి నుంచి భువన విజయ సభకు వచ్చేటటువంటి తొందరలో పడి భోజనం చేయకుండా ఉండి ఉన్నాను. క్షుద్బాధతో బాధపడుతున్నటువంటి నాకు మా సూరణ కవీంద్రుల వారు చక్కటి పద్యపు విందును సాంబారు దోశలు పూరిలతో పూరించి ఉన్నారు. మృష్టాన్న భోజనమే కదా ఇది. ధన్యుడని మహామంత్రి. సందర్భోచిత పద్యము, సందర్భోచిత వ్యాఖ్యానము అద్భుతం. మా అప్పాజీ గారు కూడా అద్భుతంగా అడిగారు. కవివరేణ్యులు అద్భుతంగా పూరించారు. ముదావహం. ఇక వామపక్షమున ఆసీనులై ఉన్నటువంటి మన నంది తిమ్మన గారు. నంది తిమ్మనార్య, మీ పారిజాత పహన కావ్యము నుంచి ఒక పద్యరాజ్యం వినిపించగలరా? వేరు దేవలోకంలో ఉండే పారిజాతాన్ని భూలోకానికి తెప్పించి భూలోక ప్రజలందరికీ పారిజాత పరిమళాలను అందించి అద్భుతమైన కావ్యాన్ని రచించిన మా తిమ్మనార్యులు వీరు. మీరు ఒక అద్భుత పద్యాన్ని వినిపించవలసిందిగా. తప్పక మహారాజా. సాక్షాత్తు జగద్గురు శ్రీకృష్ణుడికి ఆ భార్య బాధ, భార్య పోరు తప్పక నందనవనమున పారిజాతాన్ని దొంగిలించడానికి వెళ్ళిన శ్రీకృష్ణుని చూసి పారిజాత వృక్షము మనసులో ఇలా అనుకున్నది. సకల సురైక వంద్యుడకు చక్రధరుండిదే నేడు తన్ను నుర్వికి కొనిపోవచ్చెనని వెకసమైన మన ప్రభూత కౌతకము బోలే సంభ్రమముతో నటించనభీష్ట వస్తుదాయకతరు చక్రవర్తి ఎప్పుడా తగవాత విదూత శాకమై. ఈ మాటలు విన్న శ్రీకృష్ణుడు తన మనసులో ఇలా అనుకున్నాడు. జలరుహనాబొడిట్లు నందన పారిజాతమున్ బలిమి బెకల్చి ఎత్త విటపంబుల వేలు దుకూల పల్లవంబులు వడిబట్టి ఈడ్చుకొని బోవగనీక పెనుంగులీల గల్పలతికలెల్ల వల్లబుల్ ప్రాణ విభున్ బెడబాయ నేర్తురే. ఎంత గొప్పటి అర్థాంతరన్యాసము. వల్లభలు ప్రాణ విభున్ వెడబాయ నేర్తురే అంటాడు మా తిమ్మనార్యుడు. వల్లభలు అంటే భార్యలు, ప్రాణ విభున్ అంటే భర్తను ఎడబాయడానికి ఒప్పుకుంటారా? అంటే పారిజాత వృక్షానికి అల్లుకున్న తీగలన్నీ పారిజాత వృక్షంతో వెళుతూ ఉంటే, పెనుగులాడుతుంటే అద్భుతమైన అర్థాంతరన్యాసంతో ఈ సభను రంజింపజేశారు తిమ్మనార్య. అత్యద్భుతం. రేపల్లెవి గొల్ల వీధులలో వెన్నెలు దొంగిలించినటువంటి కృష్ణుడి చేత స్వర్గలోకములోనూ దొంగతనము చేయించి ఉన్నారు ప్రభు. అంటే ఏమనుచుంటివి? వారి పద్యమును ఆసరాగా చేసుకొని అడ్డముగా పెట్టుకొని కృష్ణదేవరాయల వారిని దొంగ అనుచుంటివా? ఈ కృష్ణుడెప్పుడు దొంగేనా అనేటటువంటి మాట నేను వారి గురించి అనలేదు మహారాజా. కాకపోతే ఆ కృష్ణుడు
వెన్నెలు దొంగిలించినటువంటి వాడైతే ఈ కృష్ణుడు తన మనోరంజక పరిపాలనతో ప్రజల మనసులను వెన్నలా కరిగించి దొంగిలించేటువంటి దొంగే కదా. అందులోనూ ఆ కల్పవృక్షము అభీష్ట వస్తుదాయక తరు చక్రవర్తి అయితే మన చక్రవర్తి మన అందరి అభీష్టములను నెరవేర్చేటటువంటి మన పాలిటి కల్పవృక్షమే కదా. లెస్స పలికితివి కవివరేణ్య. మీరు చెప్పినట్టు నిజంగా అజరామరమైనటువంటి కీర్తిని యశస్సును పొందినటువంటి మహారాజు చరిత్రలో నిలిచిపోయేటువంటి జనరంజకమైనటువంటి పాలనను అందిస్తున్నారు. రాజస్థానములనే ధిక్కరించిన ధ్వజటి మహాకవి, మీరు శివభక్తి పరాయణులు. వేదము, మంత్రము, శాస్త్రము, విద్య అనే పదాలతో చక్కటి శివస్తుతిని చేయగలరా? అవశ్యం మహారాజా. మీరిచ్చినటువంటి వేదము, మంత్రము, శాస్త్రము, విద్య, వీటితో ఆ జ్ఞాన ప్రసూనంబ నా నోట ఏ పద్యాన్ని పలికిస్తుందో చూస్తాను. ఏ వేదంబు పఠించెలూత, ఏ వేదంబు పఠించెలూత, భుజగంబే శాస్త్రముల్ సూచే. శాస్త్రం తానే విద్యాభ్యాసనంబునచ్చకరి చెంచు ఏ మంత్రమూహించే. బోధా విద్భావ నిదానముల్ చదువులయ్యా కావు, మీ పాద సంసేవాసక్తియ కాక జంతు దతికిన్ శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, అద్భుతం, అత్యద్భుతం. స్తుతమతి అయిన ఆంధ్ర కవి ధూర్జటి పల్కులకే లగల్గెనో అతులితం అధురీ మహిమ. తెలిసన్ భువనైక మోహనోద్దత సుకుమార వార వనితా జనతా ఘనతాపహార సంతత మధురాధరూదిత సుధార సధారలు గ్రోలుటన్సుమీ. భువనైక మోహనాంగులైనటువంటి వారవనితల యొక్క అధరమాధుర్య రసాస్వాదన వల్ల విసిగి వేసారిన వైరాగ్యము కాబోలు మహారాజా. కవుల స్వప్న దర్శనాలు మహిమాన్వితములే. వారు స్వప్నించినటువంటి దర్శించినటువంటి పద్యాన్ని ఎంత అద్భుతంగా వర్ణించినారు. కవులు రసాస్వాదన చేయుటలో అందవేసినటువంటి చేయగల మహారాజా. అది మీ స్వప్నము. వారి రామచంద్ర, వేతలు తీరుస్తావనుకున్న పిల్లగాడవనుకుంటే వాతలు పెడుతున్నావురా. ఏదో పరిహాసమునకేలే తాత, అపహాస్యము కాదులే. అయినా ఉన్నమాట అయినట్టున్నది కాబోలు మా తాతగారు ఎక్కువగా ఉలికి పడుతున్నారు. మీ సమయస్ఫూర్తి, మీ వ్యాఖ్యానం అద్భుతం రామకృష్ణ కవి. ఇక భళ కవి సాహిత్యములోని వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టి ద్వ్యర్థి కావ్యానికి బీజాలు వేసి అద్భుతమైన వసిచరిత్ర కావ్యాన్ని రచించిన రామరాజభూషణ కవి, మీ చక్కటి పద్యరాజం వినిపించవలసిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. తమ ఆజ్ఞ రాజన్యానేకప సింహమ కృష్ణరాయచంద్ర కవీంద్ర. స్థావర జంగమ రూపాలుగా గల శుక్తిమతి కోలాహలకు జన్మించినటువంటి వసుపదుడు గిరికను గురించి చెప్పినటువంటి పద్యం మహారాజా. వారిని శుక్తిమతి ఏ విధంగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నదో జోలపాటలు పాడచ్చు, గొనబు పాటలు పాడచ్చు అనేటటువంటి విధాన్ని వర్ణించినటువంటి పద్యాలు మీకు విన్నవించదను మహాప్రభు. జలకమ్ములార్చి పాండు జల జచ్చద పాళిక గప్పి, జలకమ్ములార్చి పాండు జల జచ్చద పాళిక గప్పి, తమ్ము సంకుల తెలిదే నెల్లుగులిడి, తమ్ము సంకుల తెలిదే నెల్లుగులిడి, కొందరగల్ కదలించు కల్వ తొట్టెల కుమారు కూతు ఘటించి భజించు నదీ కోమల కుముదాగతాళికులం మంజుర వంబున జోలవాడుతు
అద్భుతం అద్భుతం అత్యద్భుతం. మంజురవంబున జోలవాడుచున్ మహాకవి మీ జన్మ ధన్యమైనది. మంజురవంబున జోలవాడుచున్ మందయానము నేర్పు ఇందింది రాజీవ రాజన్ మరాళ రాజీ. మందయానము నేర్పు ఇందింది రాజీవ రాజన్ మరాళ రాజీ. కలికి పల్కులు నేర్పు లలిత ఆవాస నికట కాన శుకాళీ. నటలీలలు నేర్పు ఘటరూఢ కల్పాగ నటన లీలలు నేర్పు ఘటరూఢ కల్పాగ చరణీల కంఠ వితతి. ఘనపు పాటలు నేర్పు కుముదర సామోద మధు పశుఠాంత సమితి. అన్నది కన్య కకిల భాగ్యములు గలుగా అన్నది కన్య కకిల భాగ్యములు గలుగా. మునిపురంద్రీ జనములు దీవెనల సంగు అతివ సైరంధ్రులై దాదులై వయస్సులై విపిన దేవతలు ప్రోతురు అనుదినంబు. భళ కవీంద్ర భళ కవివరేణ్య. రామకృష్ణ కవి, మీరు సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యులని మరొకసారి నిలుపుకున్నారు. రామభూషణ కవి, అద్భుతం. మీరు ఆ జోలపాడే సందర్భంలో, నిద్రపుచ్చే సందర్భంలో చెప్పిన పద్యం మేము కూడా హాయిగా తన్మయత్వంతో మమ్మల్ని నిద్రపుచ్చినట్టుగా ఎంత అందంగా చెప్పావయ్యా. మందయానము నేర్పు నిందింది రాజీవ రాజన్మరాల రాజీ. చక్కని ముక్త ప్రదగ్రస్తము ఒక పాదమునందు విడిచిన దానిని మరొక పాద ప్రారంభంలో పట్టుకున్నారు. అయినా విడిచిన దాన్ని పట్టుకొనటం మీకే చెల్లినది కవీంద్ర. రామకృష్ణ కవి, మీ సమయోచిత వ్యాఖ్యానము అద్భుతము, అత్యద్భుతం. రామకృష్ణ, కవులు ఒకదానిని విడిచి ఒకదాన్ని పట్టుకుంటే నువ్వు అందరిని పట్టుకొని తల తింటున్నావు కదా నాయన. ఏదో తాతల అడుగుజాడల్లో తప్పుతున్నా మరి. అద్భుతం. అష్టదిగ్గజ కవీంద్రులారా, మీరు రచించిన మీ ప్రబంధాలన్నీ చిరస్థాయిగా తెలుగు భాష ఉన్నన్ని రోజులు తెలుగు ప్రజల నోళ్ళల్లో నానుతూ ఉంటాయి. అద్భుతం. ఈనాడు మహారాజా ఈనాడు నా ఈ భువన విజయ సభను దిగ్విజయం చేసిన మీ అందరికీ కృతజ్ఞతాభివందనములు. సభను ముగించవలసిన సమయం ఆసన్నమైనది. అటులనే అప్పాజివర్య, అటులనే. మహారాజా, నేను రచించిన మనుచరిత్రమనే ప్రబంధమును మీకు అంకితం ఇవ్వదలిచినాను, స్వీకరించగలరని మనవి. ఆహా, మనుచరిత్ర ప్రబంధమును మా తాతగారు మహారాజుల వారికి అంకితము చేయుచున్నారు. ధన్యుడను పెద్దనార్య, ధన్యుడను. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం చ ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నేడు లోకమంతన్ కార్యక్రమాల్లో భాగంగా ఇతిహాస సంకలన సమితి తరపున ప్రదర్శన చేసినటువంటి ఈ భువన విజయ నాటకాన్ని తిలకించినటువంటి ప్రేక్షకులు మరి విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.